గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచుల ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు పిల్లల కోసమే ఆరోగ్యంగా అని ఆలోచిస్తుంటాము. కానీ పెద్దవాళ్ళు పిల్లలకి నడుము నొప్పి రాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ మినప్పప్పు లడ్డులండి కిలోల నెయ్యి వేయకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు తినేటట్టు అవైలబుల్గా చేశాను. చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ. ప్రతి ఒక్కరు మహిళలైనా నడుము నొప్పికి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మినప్పప్పు అండి, తర్వాత బెల్లము, తర్వాత ఇదండి మక్కన, మన కమల పువ్వు విత్తనాలు, ఇదిగోండి కొబ్బరి తురుము అండ్ కాజు బాదం నుంచి ఆల్ డ్రై ఫ్రూట్స్ అండి. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తున్నాము అంటే అవన్నీ ఇస్తాడు. సో ఇదిగోండి ఇవి అవస గింజలు, తర్వాత ఇవి పొద్దుతిరుగుడు పువ్వులు, ఇవేమో దువ్వెన పువ్వు విత్తనాలు అంటారండి దాన్ని. అవి నడుము నొప్పికి చాలా మంచి పనిచేస్తాయి. అంటే డెలివరీ అయిన వాళ్ళకు కూడా చేసిస్తారు ఇది. సో మీ దగ్గర లేకపోతే వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టి మంచిగా అరోమా వచ్చే వరకు మన మినపగుళ్ళను ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఈ అవస గింజలు, ఈ దువ్వెన పువ్వు గింజలు అండ్ ఆ చెట్లు చాలా దగ్గర ఉంటాయండి. తర్వాత మన దగ్గర సీడ్స్ ఇంకా చాలా మనకు తెలియని సీడ్స్ కూడా ఇస్తాడు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అంటే. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఘీ వేసుకొని ఈ మక్కన కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇదిగోండి ముందుగా మినప్పప్పు వేసి, ఈ మఖానా వేసి, ఒక 2 ఇలాచీలు వేసి ఇలా బరకగానైనా లేకపోతే ఫైన్ పౌడర్ లాగైనా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. నేను ఆ కొబ్బరి తురుము చేయలేదండి, మిక్సీ చేయలేదు పౌడరు. తర్వాత సగం పౌడర్ తీసేసి సగంలో బెల్లం వేయాలండి. మొత్తం పౌడర్లో ముందే బెల్లం వేస్తే ఏమవుతుందంటే గడ్డగట్టినట్టు అయిపోతుంది. సో పొడిగా కూడా రాదు. ఒకవేళ పొడిగా కావాలంటే పొడిగా కూడా వేసుకోవచ్చు. అంటే లడ్డూలు ఇష్టం లేవు అని అంటే పొడిగా కూడా చేసుకోవచ్చు. అలా చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవి మొత్తం బాగా మిక్సీ అయ్యేలాగా కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇదిగానండి ఇలా చేత్తోనైనా స్పూన్తో అయినా బాగా కలపాలి. కొంచెం వేడిగా ఉంటేనే ఆ లడ్డూలు కడతాయి. లేదంటే ఇదిగోండి ఇలాగే పిల్లలకి ఒక స్పూన్ ఇలా ఇచ్చేస్తే స్నాక్స్లో తింటారు, ఈవినింగ్ తింటారు. ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఘీ ఇలా వేసి మంచిగా ఇదిగోండి పొడి అంటే పొడి, లేదంటే మీకు తర్వాత స్టవ్ పైన పెట్టినా కొద్దీ మీకు విడివిడిగా అయినా కొద్దీ స్టవ్ మీద పెట్టి ఇలా కొంచెం వేడిగా చేస్తుంటే ఇలా లడ్డూలు వచ్చేస్తాయండి. వేడిగా ఉన్నాం. సో ఇదిగోండి చాలా చాలా హెల్తీ అండి. ఇదిగోండి ఇలా చేయొచ్చు. లేదు అని అనుకుంటే మీకు అలా కష్టంగా అనిపిస్తే ఒక 2 టీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసి ఇదిగోండి ఇలా చాలా ఈజీగా లడ్డు వస్తుంది. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. అందుకే 2 రకాలుగా చూపిస్తున్నాను. నేను చిన్నగా చేశానండి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పాప 2 సంవత్సరాలు ఉంది. ఆ పాప నుంచి మా నాన్నమ్మ వరకు ప్రతి ఒక్కరు తింటారు. మహిళలు ఎప్పుడైనా మనం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం కూడా రోజు ఒకటి తినాల్సిందేనండి. నడుము నొప్పిలు ఏవి రావు. మినప్పప్పు చాలా హెల్దీ, మన అందరికి తెలుసు. అండ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ ఎంత హెల్దీ చూసారో, మనం అందులో వేసినవన్నీ ఎంత హెల్దీ, మనకి ఎంత హెల్దీగా వస్తుందో లడ్డు. ఒక్కసారి ట్రై చేయండి. మీ బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆడవాళ్ళు తినాలి, పిల్లలు తినాలి. ఎప్పుడు పిల్లలు అని మన ఆరోగ్యం కోసం మనం చూసుకోమండి. ఎన్ని మందులు తిన్నా నడుము నొప్పి పోదు. కాబట్టి ఇలాంటి తప్పకుండా తింటే నడుము నొప్పి అదే మాయమైపోతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్